లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథులు పరిచయం. డాక్టర్ సిదిరి అప్పలరాజు గారు, మంత్రివర్యులు, పలాసనికి ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మత్స్యశాఖ మంత్రివర్యులు. ఈ డాక్టర్ గంగాధర్ గారు ఏపీసీసీ ఉపాధ్యక్షులు. అలాగే డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. ఏపీలో సంచలనాత్మకమైన రీతిలో ఆలయాల్లో జరిగిన విధ్వంసం అనండి ఘటనలకు సంబంధించి 13 మంది టీడీపీ నేతల్ని, 2 బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేశారు. మరి కొంతమంది పరారీలో ఉన్నారు. సాక్ష్యాధారాలతో సహా పెడుతున్నామని చెప్పారు. ఆ విషయాల్లోకి వెళ్ళటానికి ముందుగా ఈరోజు దేశవ్యాప్తంగా కరోనాని అరికట్టే వ్యాక్సినేషన్కి ఆరంభమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్నారు. సో అన్ని రాష్ట్రాల్లో కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరిగాయి. సో ఇది విజయవంతమైతే కరోనా సంక్షోభం చాలా వరకు తగ్గుతుంది, పూర్తిగా పోయే అవకాశం కూడా ఉంటుంది. ముందుగా ఈ వ్యాక్సినేషన్ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ముందుగా పెద్దలు మాట్లాడతారు. శ్రీ అప్పలరాజు గారు చెప్పండి, కరోనా వ్యాక్సిన్ ఎఫెక్ట్ ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా ఇది విజయవంతం కావాలని మీరు ఆకాంక్షిస్తారు? అందరికీ నమస్కారం. ముందుగా చాలా రోజులైంది సార్ కేఎస్ గారు మీతో మాట్లాడి. అలాగే అదర్ పార్టిసిపెంట్ అండ్ వ్యూయర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నిజంగా చరిత్రలోనే ఒక గొప్ప రోజు. కోవిడ్ వల్ల జరిగినటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈరోజు వాటన్నిటికీ పరిష్కారం దిశగా భారతదేశంలోనే ఒక వ్యాక్సిన్ మనం డెవలప్ చేసుకోగలడం, కోవాక్సిన్. మరి అలాగే ఇతర దేశాల పరిజ్ఞానంతో ఇక్కడే అభివృద్ధి చేసుకున్నటువంటిది ఇంకొకటి కోవిషీల్డ్. ఈ రెండిటికి సంబంధించినటువంటి అధికారిక వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది ఈరోజు మొదలవుతుంది. చాలా గొప్ప విషయం ఇది. ఇంత షార్ట్ స్పాన్ లో ఇది నిజంగా చరిత్రలోనే ఒక గొప్ప మలుపండి కేఎస్ గారు. ఇది జనరల్లీ ఒక వ్యాక్సిన్ డెవలప్ చేయాలి అంటే దట్ టేక్స్ మినిమం 2 to 3 years జనరల్ గా. ఓకే, ఇంత షార్ట్ స్పాన్ లో అంటే ఇది నిజంగా మానవాళికే ఒక రకమైనటువంటి విజయం అని చెప్పొచ్చు. హ్యూమన్ రేస్ ఎగ్జిస్టెన్స్ తర్వాత చేసుకున్నటువంటి ఒక గొప్ప విజయంగా దీన్ని చెప్పొచ్చు మనం. అలాంటిది ఈరోజు మనం మొదలు పెట్టుకోబోతా ఉన్నాం. అలాగే ప్రపంచంలోనే పెద్ద మ్యాసివ్ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ ఇది. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే ఇండియాలో ఈ రోజు మొదలు పెడుతున్నటువంటి వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ ఏదైతే ఉందో ఇదే అతిపెద్ద వ్యాక్సినేషన్ క్యాంపెయిన్. ఇంత పెద్ద క్యాంపెయిన్ ఇంప్లిమెంటేషన్ అనొచ్చేమో, అంటే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఇదే మ్యాసివ్ అండ్ లార్జెస్ట్ ప్రోగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా. కరెక్ట్. సో ఎఫెక్టివ్నెస్ కి వచ్చేసరికి బోత్ ఆర్ ఈక్వల్ ఎఫెక్టివ్ అండి. అంటే ఈ రోజు వ్యాక్సినేషన్ గురించి మాట్లాడమన్నారు కదా అని చెప్పి ఐ హ్యాడ్ టేకెన్ నెంబర్ ఆఫ్ స్టడీస్. మొత్తం మా మెడికల్ డేటా జర్నల్స్ అంతా కూడా తీసుకున్న తర్వాత మనకి ఇప్పుడు అవైలబుల్ ఉన్నటువంటి వ్యాక్సిన్స్ 3. ఒకటి ఫైజర్ వాళ్ళు డెవలప్ చేసింది రైట్ నౌ యూకే లో గానీ ఫాలోడ్ బై యుఎస్ లో గానీ వాళ్ళు దాన్ని ప్రైవేట్ గా వాళ్ళు ఇస్తున్నారు వ్యాక్సినేషన్. రెండోది ఆస్ట్రాజెనికా అండ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తూ ఇక్కడ మన ఇండియాలోనే సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళైనటువంటి సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు డెవలప్ చేసినటువంటిది పూణే. మూడోది పూర్తిగా దేశీ నాలెడ్జ్ తోనే, ఇండిజినస్ నాలెడ్జ్ తో డెవలప్ చేసినటువంటి కోవాక్సిన్ వ్యాక్సిన్ ఇంకొకటి మనది భారత్ బయోటెక్ వాళ్ళు చేసినట్టు. సో ఈ ఆస్ట్రాజెనికా అండ్ ఆక్స్ఫర్డ్ టెక్నాలజీతో రూపొందించినటువంటి కోవిషీల్డ్ కి సంబంధించి దెర్ ఈస్ 3rd phase ట్రయల్ కి సంబంధించినటువంటి డేటా ఉంది. చాలా పర్ఫెక్ట్ డేటా ఉంది. అది ఈవెన్ దట్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ మెడికల్ జర్నల్ సంథింగ్ లైక్ ల్యాన్సెట్. మెడికల్ జర్నల్స్ లో ల్యాన్సెట్ అన్నటువంటి దాన్ని మేము ఒక పెద్ద జర్నల్, ఇంపార్టెంట్ జర్నల్ అనుకుంటాం మేము. దానిలో కూడా దీని డేటా పబ్లిష్ అయ్యింది ఆస్ట్రాజెనికా అండ్ ఆక్స్ఫర్డ్ టెక్నాలజీకి సంబంధించిన. దాని డేటాను తీసుకొని కోవిషీల్డ్ ఇక్కడ డెవలప్ చేసాం. బట్ ఏంటంటే ఇండియాలో దానికి సంబంధించినటువంటి డేటా ఎంతవరకు అవైలబుల్ లేదండి. ఇండియాలో దానికి సంబంధించినటువంటి డేటా అయితే అవైలబుల్ లేదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. కోవాక్సిన్ కి సంబంధించి phase 3 ట్రయల్స్ డేటా ఉంది, బట్ దాన్ని మనకు రిలీజ్ చేయలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఈ డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే అది డ్రగ్ స్టాండర్డ్స్ ప్రమోషన్ కౌన్సిల్ అంటుంది, వాళ్ళు కానీ దాన్ని ప్రాపర్ గా అసెస్ చేసిన తర్వాతనే దానికి కూడా ఎమర్జెన్సీ పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది.
ఎఫెక్టివిటీకి సంబంధించినంత వరకు ఎవ్వరు కూడా ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా లేదండి. అండ్ యాజ్ ఎ డాక్టర్ ఐఎమ్ టెల్లింగ్ యూ, వ్యాక్సిన్ ఈజ్ బెటర్ దాన్ నో వ్యాక్సిన్. గుర్తుపెట్టుకోండి, వ్యాక్సిన్ ఈజ్ బెటర్ దాన్ నో వ్యాక్సిన్. ఇది మా మెడికల్ టెర్మినాలజీలో మేము చెప్పాలి అంటే. ఎవ్వరు ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా అందరూ కూడా, అంటే ప్రస్తుతానికి అయితే ప్రెగ్నెంట్ లేడీస్, లాక్టేటింగ్ విమెన్, చిల్డ్రన్ లెస్ దెన్ 18 years కి మనం ఇవ్వడం లేదు. అంటే వాళ్ళ పైన ఇంకా పూర్తి స్థాయి డేటా లేదని. మోర్ దాన్ 18 years ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ వ్యాక్సిన్ వేసుకోవచ్చు. అండ్ ఇట్స్ ప్యూర్లీ వాలంటరీ ఇది. ఓకే, అయితే ఇక్కడ పాయింట్ చెప్పండి. కాంగ్రెస్ పార్టీ వారి 3వ ట్రయల్ అవ్వకుండానే చేయటం కరెక్ట్ కాదని అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఆ సమస్యలన్నీ తొలగినట్లేనా? అది పూర్తిగా రాజకీయమైనటువంటి విమర్శ అండి అది. అంటే ఇలాంటి విషయాల్లో కూడా రాజకీయాలు చేయటం అన్నటువంటిది అయితే చాలా బాధాకరమైనటువంటి విషయం. నేను డాక్టర్ని, అలాగే పొలిటీషియన్ కూడా. నేనైతే ఐ వాజ్ స్టన్డ్, యాక్చువల్ ఐ వాజ్ అస్టానిష్. నిజంగా ఇంత అబ్సర్డ్ మాటలు కూడా ఉంటాయని అనిపించింది నాకు. ఎందుచేతంటే ఇండిజినస్ నాలెడ్జ్ తో ఒక వ్యాక్సిన్ డెవలప్ చేస్తున్నప్పుడు we must hail that research. R&D ప్రాజెక్ట్ ని మనం గుర్తించాలి, ఐడెంటిఫై చేయాలి. అండ్ భారత్ బయోటెక్ అన్నటువంటిది ప్రపంచవ్యాప్తంగా దానికంటూ ఒక గుర్తింపు ఉందండి. ఖచ్చితంగా దానికంటూ ఒక గుర్తింపు ఉంది. అలాగే లో కాస్ట్ డ్రగ్ ఫార్ములేషన్స్ తయారు చేయడంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి సంస్థ అది. అలాంటి ఒక సంస్థ ఒక వ్యాక్సిన్ డెవలప్ చేసినప్పుడు దానికి డిస్కరేజ్ చేయకుండా కనీసం ఎంకరేజ్ చేసేటటువంటి మాటలు కూడా రాకపోవడం అన్నటువంటిది చాలా బాధాకరం. అంటే ఇలా అయితే రేపు పొద్దున్న దేశంలో మన ఇండియాలో రీసెర్చ్ అనేది ఎలా ముందుకెళ్తుంది? అది పూర్తిగా రాజకీయ పరమైనటువంటి విమర్శ. మోరోవర్ అంటే ఆ డేటా ఏది లేకుండా ఎవరు కూడా పర్మిషన్ ఇవ్వరండి. ఒక పర్మిషన్ ఇస్తున్నాము అన్నప్పుడు ఆ డేటాని అనలైజ్ చేసుకొని మనం పర్మిషన్ ఇస్తాం. అది ఓన్లీ థింగ్ ఏంటంటే phase 3 ట్రయల్ సంబంధించినటువంటి డేటా పబ్లిక్ రిలీజ్ చేయలేదు గవర్నమెంట్. అది కూడా చేసి ఉంటే ఈ కన్ఫ్యూజన్ ఉండేది కాదనేది నా భావం. రైట్. ఇక రామారావు గారు మంగళగిరి నుంచి. రామారావు గారు చెప్పండి, వ్యాక్సినేషన్ మొదలు కాబోతోంది. దీంతో మన దేశం పెద్ద సంక్షోభం నుంచి బయటపడిపోతుందా? అయినా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని మోడీ గారు. నమస్కారం, మాట్లాడండి సార్. ఇప్పుడు ఇవాళ ప్రపంచంలో భారతదేశానికి శుభదినం సార్ కేఎస్ఆర్ గారు. వెరీ గుడ్. ఎందుకంటే భూమి పుట్టిన దగ్గర నుండి ఒక ప్లేగు, ఇంకొక వ్యాధి అది కొన్ని ప్రాంతాలకే పరిమితం అయి ఉంది. ఈ కరోనా వ్యాధి యావత్ ప్రపంచం అండి. ఒక మా దేశంలో లేదు, మా ప్రాంతంలో లేదు అనే పరిస్థితి లేకుండా సంక్షోభ సమయంలో భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు తీసుకున్న చర్యలు అద్భుతం అండి. అందులో మన ఆంధ్రాలో జగన్ గారు తీసుకున్న చర్య ఇంకా అద్భుతం. మన 29 రాష్ట్రాల్లో జగన్ గారు తీసుకున్న చర్య చాలా అద్భుతం అయింది. ఇవాళ శుభ పరిణామం అండి. మన వ్యాక్సిన్ మన దేశంలో శాస్త్రజ్ఞులను కూడా వారికి శుభాభివందనాలు చెప్పాలండి. అది చెప్పండి, అట్లా చెప్పండి. ఏంటంటే ఎంతో మంది, లక్షలాది మంది అండి, రేపు ఏం జరుగుతుందో, ఇవాళ ఏం జరుగుతుందో, నాకు వస్తుందో లేకపోతే మా ఇంట్లో ఎవరికి వస్తుందో, కనీసం బంధువులతో కూడా, కనీసం ఒక స్నేహితులతో కూడా కలవని పరిస్థితి, ఏదైనా శుభకార్యంలో ఏమి చేసుకోలేని పరిస్థితి. ఆ విధానంలో ఇవాళ వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్ చాలా శుభ పరిణామం అండి. ధన్యవాదాలండి. సాంశరావు గుంటూరు నుంచి. సాంశరావు నమస్కారం, మాట్లాడండి, సంక్షిప్తంగా మాట్లాడండి. నమస్కారం కేసీఆర్ గారు, అక్కడ ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం అండి. నమస్కారం. కోవాక్సిన్ తయారు చేసిన మన శాస్త్రజ్ఞులకు ముందు వందనాలండి. వెరీ గుడ్. అదే విధంగా మన రాష్ట్రంలో కోవాక్సిన్ త్వరితగతిన సప్లై చేస్తున్న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారండి. ఇంకొక విషయం అండి, దేవాలయాల గురించి ప్రజల్లో మొదటి నుంచి ఉన్నది కూడా టీడీపీ అండ్ బీజేపీ అండి. దాని మీద చర్చ వచ్చినప్పుడు మాట్లాడొచ్చు కదా. ఒక నిమిషం అంటే మాకు అవకాశం వచ్చింది. మీకు అవకాశం వచ్చిందా? కానీ కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేస్తాం. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అహంకారపూరితమైన మాటలు, బైబిల్ పార్టీయా, భగవద్గీత పార్టీయా? అవును, అది చాలా తప్పు అని చాలాసార్లు చెప్పుకున్నాం కదా. చాలా నీచమైన ప్రకటన, అట్లాంటివి చేయకూడదని మనం అనుకున్నాం కదా. దురదృష్టవశాత్తు
బీజేపీలో కొంతమంది దాన్ని సమర్థిస్తున్నారు, కొంతమంది డైరెక్ట్గానే వ్యతిరేకించారు. అది ఆయన ఇంతవరకు రియలైజ్ అయినట్లేదు, ఇది ప్రజల మధ్య చిచ్చు పెట్టేది అనేది. సరే, అయినప్పటికీ కూడా మీరు ప్రస్తావించారు. ఇప్పుడు వ్యాక్సినేషన్ మీదే మనం వెళదాం ముందుగా. తర్వాత ఆలయాల్లో 14 మంది టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి తీరు కానీ, 2 బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేసిన తీరు కానీ, వీటన్నిటి మీద మనం మాట్లాడుకుందాం. ఇక గంగాధర్ గారు, మీరు కూడా డాక్టర్ కదా, చెప్పండి మీ అనుభవం ఏంటి? ఇప్పుడు ఎలా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తారు? సంక్షిప్తంగా మాట్లాడితే తర్వాత మనం ఆలయాల దానికి. నమస్తే కేఎస్ఆర్ గారు. నమస్కారం. మాట్లాడండి. ప్యానెల్లో ఉన్న పెద్దలిద్దరికి కూడా నమస్కారం. మేము మొదటి నుంచి చెప్తున్నాం, నేను అనేక సందర్భాల్లో చెప్పాను, బెటర్ గా మేనేజ్ చేసిన స్టేట్స్ లో ఆంధ్రప్రదేశ్ ఒకటి కోవిడ్ కి సంబంధించి. అది వెరీ క్లియర్. లెట్ మీ బి వెరీ క్లియర్ అబౌట్ ఇట్. బెటర్ గా మేనేజ్, మొదట్లో తడబడినా, మొదట్లో కొన్ని అనేక రకాల ఇబ్బందులు వచ్చినా తర్వాత సర్దుకొని బెటర్ గా మేనేజ్ చేసిన స్టేట్. సరే, ఇది ఈ వ్యాక్సిన్ ప్రయోగాన్ని కూడా మనం విజయవంతం కావాలని ఆకాంక్షిద్దాం. అయితే మంత్రి గారు చెప్పినట్టుగా ఒక వ్యాక్సిన్ తయారీ అనేది 2-3 సంవత్సరాలు పడుతుంది. ఎట్లా అంటే అది ముందు ట్రయల్స్, ప్రాపర్ గా డబుల్ బ్లైండ్ ట్రయల్స్, 3 phase ట్రయల్స్, పెద్ద శాంపుల్ తోటి చేయాలి. తర్వాత రియల్ వరల్డ్ లో ఎట్లా పనిచేస్తున్నది అనే దాన్ని ఎఫికసీ గురించి కానీ, సేఫ్టీ గురించి కానీ టెస్ట్ చేసిన తర్వాత ఒక ప్రాసెస్ లో మాస్ ఇమ్యునైజేషన్ కి వెళ్తాం. అది ప్రాసెస్. సరే, ఇప్పుడు ఎమర్జెన్సీ యూసేజ్ గా ఇవి తీసుకొస్తాం అంటున్నారు. సరే, ఎమర్జెన్సీ యూసేజ్ అనే దాన్ని కూడా నిజానికి అది సైంటిఫిక్ కాదు అట్లా, కానీ వెల్కమ్ చేద్దాం. ఇప్పుడు కానీ మంత్రి గారు ఒక మాట అన్నారు, ఇది రాజకీయమైన విమర్శ చేశారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి. మంత్రి గారి దృష్టికి రాలేదు. బహుశా మంత్రి గారికి సమయం ఇప్పుడు వ్యాక్సిన్స్ గురించి చదువుకోవడానికి బహుశా సమయం దొరకలేదేమో. చాలా మంది ప్రొఫెషనల్స్, డాక్టర్స్ దీన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. పూర్తిగా 3 phase ట్రయల్స్ అవ్వకుండా, దాని డేటా కోవాక్సిన్ కి సంబంధించి దానికి సంబంధించినటువంటి డేటా లేకుండా, ఆ డేటా పీర్ రివ్యూ జరగకుండా, మంత్రి గారు చెప్పినట్టుగా ల్యాన్సెట్ లో డేటా పబ్లిష్ అయింది మిగతా మోడర్నా వ్యాక్సిన్, అదే ఫైజర్ వ్యాక్సిన్ కి సంబంధించి. కానీ ఈ వ్యాక్సిన్ కి సంబంధించి కానీ, కోవిషీల్డ్ వ్యాక్సిన్ సంబంధించి కానీ అవ్వలేదు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ 3 phase ట్రయల్స్ అయినాయి, కానీ కోవాక్సిన్ కి సంబంధించి 3 phase ట్రయల్స్ డేటా లేదు. డేటా పీర్ గ్రూప్ రివ్యూ అంటే డాక్టర్స్ గ్రూప్స్ రివ్యూ చేస్తాయి దానికి ఎఫికసీ, సేఫ్టీకి సంబంధించినటువంటి దాన్ని. అది పూర్తిగా అవ్వలేదు. అవ్వకుండా చేయటం అనేది సరైనది కాదు, అనేక సమస్యలకి దారితీస్తుందని. ఇప్పుడు ఈ హడావుడి, ఈ జింగోయిజము అంటే జబ్బలు జరుచుకోవటం. ఇప్పుడు మనం ఏదైనా ఒకటి కనిపెడితే, మనం సాధిస్తే దాన్ని ఓకే, మనం యాక్సెప్ట్, మనం బ్రహ్మాండంగా చెప్పుకుందాం, గొప్పగా ఆహ్వానిద్దాం. కానీ ప్రజల ప్రాణాలకి ముప్పు కలిగించే విధంగా అన్సైంటిఫిక్ గా, ఇర్రేషనల్ గా చేసే పని ఎవరం కూడా దాన్ని ఆహ్వానించక్కర్లేదు, దాన్ని కీర్తించనక్కర్లేదు, దాని గురించి జబ్బలు జరుచుకోనక్కర్లేదు. అంటే గంగాధర్ గారు మరి మీరు 3 పదాలు చెప్పడం ద్వారా ప్రజల్లో భయాందోళన కలిగించే రీతిలో ఉన్నాయేమో. కానీ యాక్చువల్గా ప్రమాదం లేదనేదే ఎక్కువ మంది భావన కదా. ఉండండి ఒక నిమిషం. మీ షోలోనే అనేక సందర్భాల్లో భయాందోళనలు పడకుండా చేయటంలో మేము చాలా పాత్ర నిర్వహించాం. అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ప్యానిక్ కాకుండా చేయటంలో డిస్కషన్స్ లో చాలా ప్రధానమైన పాత్ర పోషించాం మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా. అది మీకు కూడా గుర్తుండే ఉండాలి. ఇక్కడ భయాందోళనలు క్రియేట్ చేయటం కాదు ఇక్కడ సమస్య. అసలు సైంటిఫిక్ గా అప్రోచ్ అవ్వాలి, రేషనల్ గా ఉండాలి అనే విషయాన్ని నేను చెప్తా ఉన్నా. ఇక మీ ఫైజర్ వ్యాక్సిన్ కి సంబంధించి ఇంగ్లాండ్ లో వేసినప్పుడు సమస్య వచ్చినప్పుడు కొన్నాళ్ళు ఆపేశారు, మళ్ళీ తర్వాత రీస్టార్ట్ చేశారు. ఇవాళ జర్మనీలో అదే ఫైజర్ వ్యాక్సిన్ సంబంధించి ఒక పొల్యూట్ అయిందని చెప్పి, స్టోరేజ్ ప్రాసెస్ లో ఎట్లా అయిందో తెలియదు, ఆ వ్యాక్సిన్ పొల్యూట్ అయిందని చెప్పి ఇప్పుడు మొత్తం అక్కడ జర్మనీలో కూడా వ్యాక్సినేషన్ ప్రాసెస్ ని స్టాప్ చేసి వాళ్ళు లాక్డౌన్ ప్రొసీజర్స్ అంటే పాటిస్తూ ఈ జాగ్రత్తలు, షీల్డ్, మాస్క్, సోషల్ ఫిజికల్ డిస్టెన్సింగ్, హ్యాండ్ వాషింగ్, ఈ జాగ్రత్తలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ లాక్డౌన్ కి సంబంధించిన ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళు ఇప్పుడు మేనేజ్ చేస్తా ఉన్నారు జర్మనీలో. ఇవాళ మనం దీని గురించి కీర్తించడం అనేది సరైనది, సరిగా సక్రమంగా ఎస్టాబ్లిష్ గా దాన్ని కీర్తిస్తూ ఆహ్వానిస్తూ దాని గురించి డౌట్స్ ఎక్స్ప్రెస్ చేసి ఎవరు కాంగ్రెస్ పార్టీకి రాజకీయ విమర్శ చేయాల్సినటువంటి అవసరం ఏంటి?
ప్రొఫెషనల్స్ చాలా మంది చేస్తున్నారు, పెద్ద పెద్ద డాక్టర్స్, చాలా పేరున్న డాక్టర్స్ దీన్ని తప్పు పడుతున్నారు, దీన్ని అనుమానిస్తున్నారు. ఇవాళ మెడికల్ ప్రొఫెషనల్స్ ముందు మెడికల్ ప్రొఫెషనల్స్ కి ఇస్తాము ఈ వ్యాక్సినేషన్ అని అంటే మెడికల్ ప్రొఫెషనల్స్ హెజిటెంట్ గా ఉన్నారు తీసుకోవటానికి, కొంత సందేహాస్పదంగా ఉన్నారు. ఈ పరిస్థితి సరైనది కాదు అని అంటున్నాం. ఇది రాజకీయ విమర్శ ఎట్లా అవుతుంది అంటే ప్రొఫెషనల్స్ డాక్టర్స్ రాజకీయ విమర్శ అవుతుందా? మేము పాజిటివ్ అంశాన్ని కేసీఆర్ గారు ఒకటే చెప్పదలుచుకున్నా, పాజిటివ్ అంశాలని పాజిటివ్ గా మేము ఆహ్వానించాం. నేను ముందే చెప్పాను, బెటర్ గా మేనేజ్ చేసిన స్టేట్స్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇష్యూ కాదు కదా, స్టేట్ ఇష్యూ. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ వ్యాక్సినేషన్ మీరు స్వాగతిస్తున్నారా వద్దు, ఇప్పుడే కొంత ఆగండి అని చెప్తారు. కోవాక్సిన్ అనే దాన్ని ట్రయల్స్ పూర్తి కాకుండానే ఇప్పుడు మీరు గవర్నమెంట్ కి చెప్పారు అంటే మోడీ గారి చెవులో చెప్తే సరిపోతుందా? అది బయట పెట్టాలి, దాన్ని పబ్లిష్ చేయాలి, దాన్ని పీర్ గ్రూప్ రివ్యూ, ఆ డేటాని పీర్ గ్రూప్ రివ్యూ చేయాలి. కానీ భారత్ బయోటెక్ ఎల్లా కృష్ణ గారు చాలా గట్టిగా మాట్లాడాడు కదా తర్వాత రోజుల్లో, తర్వాత మెడికల్ ఫ్రాటర్నిటీ దాన్ని మాట్లాడతారులేండి, వాళ్ళకి సంబంధించిన విషయం కదా, అది వాళ్ళకి సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. ఇక్కడ కమర్షియల్ ప్రమోషన్ కాదు కదా, ఇక్కడ సేఫ్టీ ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యం, సైన్స్ ముఖ్యం, కామర్స్ కాదు. ఇక్కడ ఆ విషయం గుర్తించాలని కోరుతున్నాను నేను. రైట్. ఇక ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, కాంగ్రెస్ వారి సందేహాలు తీర్చండి. ఇది ప్రమాదరహితం అని మీరు చెప్పడానికి ఎట్లాంటి కారణాలు చూపిస్తారు? ఇప్పుడు ఒక నిమిషం, కేసీఆర్ గారు ప్లీజ్ ఒక 10 సెకండ్స్ చెప్పండి. నిజానికి ఇక కేసీఆర్ గారు కోవాక్సిన్ అనేది బెటర్ టెక్నాలజీ తోటి వచ్చింది. అది మిగతావి స్పైక్ ప్రోటీన్ కి వ్యతిరేకంగా డెవలప్ చేయబడిన వ్యాక్సిన్స్, అది ఫైజర్ వ్యాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ ఇవన్నీ. ఇదొక్కటే కోవాక్సినే భారత్ బయోటెక్ కిల్డ్ వైరస్ తోటి దీన్ని వ్యాక్సిన్ ని డెవలప్ చేస్తుంది. కాబట్టి ఇది డెఫినెట్ గా బెటర్, కానీ బెటర్ ఇన్ టెక్నాలజీ, బెటర్ ప్రొటెక్షన్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే దాన్ని సేఫ్టీ ఎస్టాబ్లిష్ చేయకుండా, దాని డేటా లేకుండా, దాన్ని రివ్యూ చేయకుండా అలా వాడటం అనేది సరైనది కాదు. కమర్షియల్ ప్రమోషన్ లాగా తీసుకెళ్ళటం అనేది అసలు సరైనది కాదు. అదేదో ప్రధానమంత్రి గారి ప్రతిష్టను పెంచడానికో లేకపోతే ఒక పార్టీ ప్రతిష్టను పెంచడానికో వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలు ఉండకూడదండి. ఇది మాస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది కొత్త ఏం కాదు. పోలియోది మాస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ పెద్ద ఎత్తున చేసాం మన దేశంలో, సక్సెస్ఫుల్ గా చేసాం, ప్రపంచం అంతా నివ్వెరపోయేలాగా చేసాం. అది చరిత్ర ఉన్నది మనకి. ఇప్పుడు ప్రత్యేకంగా జరుగుతున్నటువంటి విషయమే కాదు ఇది. రైట్. ఓకే, ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడండి సార్. ప్రతి విమర్శలు బాగానే ఉంటాయి కానీ సార్, నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్. చెప్పండి. వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ను జనరల్ గా దీనికి పర్మిషన్ ఇచ్చేది డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, డైరెక్టర్ మన డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ DCGA ఇస్తుంది సార్. ఈ DCGA పర్మిషన్ ఇచ్చేటప్పుడు నేను దురదృష్టకర విషయం అంటే అలోపతి డాక్టర్స్ కి నేను మళ్ళీ సూటిగా అడుగుతున్న ప్రశ్న, ఫార్మకాలజీ చదువుకునేంతలో ఫార్మకాలజీలో పరిశోధనలు చేసేదాంట్లో ఎంత పరిజ్ఞానం ఉందనే దానికి నాకు పెద్ద క్వశ్చన్ మార్క్స్. ఎందుకంటే ఇది కెమికల్ నుంచి ప్రాసెస్ అయ్యేటువంటి ప్రోగ్రామ్. ఇది కెమికల్ ఇంజనీర్స్, కెమికల్ సైంటిస్ట్, మైక్రోబయాలజీ సైంటిస్ట్ లేకపోతే ఇంకా ఆ రకమైనటువంటి పరిశోధనలు చేసే వాళ్ళు దీంట్లో ఎక్స్పర్టైజ్ అవుతారా? ఒక డాక్టర్ హూ ఇస్ డయాగ్నోసింగ్ ఏ పేషెంట్ వాళ్ళు ఎక్కువ ఎక్స్పర్టైజ్ అవుతారా అనేటువంటి దాని మీద ఇప్పటికే నాకు సందేహాలు ఉన్నాయి సార్. కాబట్టి డాక్టర్ల అప్రూవల్, పెద్ద డాక్టర్లు అంటే నేను ఇంకొక పదం కూడా చెప్తాను సార్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఉంది. ఈ చిన్న డాక్టర్లు, చిన్న పర్సన్స్ ఏం లేదు కదా సార్. దాంట్లో ICMR అనేటువంటిది ఒక భారతదేశానికి ఒక ఎపెక్స్ ఆర్గనైజేషన్ ఈ మెడికల్ రీసెర్చ్ పరిశోధనలను బయట సమాజానికి ఇచ్చేటువంటిది. దీని విషయంలో కూడా మనం ICMR గైడ్ లైన్స్, DCGA యొక్క అప్రూవల్, వీటితో వస్తున్నటువంటి వ్యాక్సిన్స్ అనేవి ఇవి శాస్త్రీయమైనవా అశాస్త్రీయమైనవా అంటే మరి ICMR కూడా ఒక అశాస్త్రీయమైన సంస్థే కావాలి, లేదా DCGA కూడా ఒక అశాస్త్రీయమైనటువంటి సంస్థనే నడిపిస్తుంది భారతదేశంలో. ఇప్పటి వరకు 70 సంవత్సరాలలో మనం ఇచ్చిన మందులన్నీ శాస్త్రీయమా అశాస్త్రీయమైనటువంటిది మరి నిర్వచనం చెప్పడానికి DCGA అనేది ఒక ఎపెక్స్ బాడీ అయినప్పుడు అది ఇస్తున్నాయని కూడా శాస్త్రీయం అశాస్త్రీయమైన దానికి మనం చెప్తున్నటువంటి లాజిక్స్ ఏందో మనకు ప్రజలకు కూడా అర్థం కావాలని నా ఉద్దేశం సార్. ఎందుకంటే నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఒక వ్యాక్సిన్ ఎమర్జెన్సీలో ఎట్లా దాన్ని పబ్లిక్ లోపలికి తీసుకుపోవచ్చు అనేటువంటిది అంతర్జాతీయమైనటువంటి గైడ్లైన్స్ కూడా ఉన్నాయి సార్. అది అమెరికాలో కావచ్చు, యూరోప్ లో కావచ్చు, లేదా ప్రపంచంలో ఇంకా దేశాలు కూడా. ఎమర్జెన్సీలో ఆ వ్యాక్సిన్ ఎట్లా అడ్మినిస్టర్ చేయాలి, ఎమర్జెన్సీ టైంలో ఆ వ్యాక్సిన్ ఎట్లా అప్రూవ్ చేయాలనేటువంటి దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి సార్.
కాబట్టి ఆ గైడ్ లైన్స్ ICMR ఫాలో అయిందా లేదా, ఆ గైడ్ లైన్స్ DCGA ఫాలో అయిందా లేదా, ఇది ఈ గైడ్ లైన్స్ ఫాలో కాకుంటే ఖచ్చితంగా మనం డిసిజన్ ప్రశ్నిద్దాం సార్. కానీ అవి గైడ్ లైన్స్ ఫాలో అయిందా కాలేదు అనేటువంటి పబ్లిక్ డొమైన్ లోకి దాన్ని పబ్లికేషన్ ఆర్టికల్స్ రాలేదు, దాని ఎకడమిక్ డిస్కషన్ కూడా ఇప్పుడు దాకా బయట జరగలేదు. కాబట్టి మనము ఎదుటో DCGA తప్పుపట్టడమా లేదా ప్రధానమంత్రి తప్పుపట్టడం, ప్రధానమంత్రి చేసేది ఏం లేదు సార్. DCGA ఏం చెప్తే చేస్తారు. ఎందుకంటే ప్రధానమంత్రి మెడికల్ డాక్టర్ కాదు, మెడికల్ ఎక్స్పర్టైజ్ కాదు, లేకపోతే మైక్రోబయాలజీలో పెద్ద సైంటిస్ట్ కూడా ఏం కాదు కదా సార్. ఆయన సామాజిక శాస్త్రవేత్త. అంత తప్పిస్తే మెడికల్ సైన్స్ అంటే కీర్తి కోసం అడావుడిగా చేస్తున్నాడా అనేది కాంగ్రెస్ వారి విమర్శ. రైట్. కాదు, వ్యాక్సిన్ వల్ల ఏమైనా ప్రమాదం ఉందా? ఇప్పుడు ఆయన కొంచెం డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఎవరు డాక్టర్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేశారని. మంత్రి గారు ఒక్క నిమిషం, మంత్రి గారు ఒక్క నిమిషం, మీరు మాట్లాడారు కదా, ఒక్క నిమిషం ప్రకాష్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. అంతర్జాతీయంగా ఉన్నటువంటి గైడ్ లైన్స్ పాటించలేదనేది మా విమర్శ. రైట్. మంత్రి గారు స్వాగతించారు. రైట్. ట్రయల్స్ పూర్తి కాకుండా, డేటా లేకుండా, పీర్ గ్రూప్ రివ్యూ జరగకుండా, కానీ ఎఫికసీ అండ్ సేఫ్టీ బియాండ్ డౌట్ ఎస్టాబ్లిష్ కాకుండా ఒక్క నిమిషం రైట్. గంగాధర్ ప్రోగ్రామ్ లో ప్రయోగం ఎలా చేస్తారు మీరు? రైట్. కోవాక్సిన్ కి భారత్ బయోటెక్ కి ప్రజలందరినీ కూడా మీరు గినీ పిగ్స్ గా తయారు చేస్తున్నారు. అది సరైనది కాదు అని అంటున్నాం. ప్రకాష్ గారు, ICMR గురించి మీరు చెప్పారు. ICMR గతంలో ప్రధానమంత్రి గారి కోరిక ప్రకారం ఆగస్టు 15కి వ్యాక్సిన్ వస్తుందని చెప్పి ప్రకటించింది. ICMR వాటిని ఎలా డౌట్ చేయకుండా ఉంటాం? గంగాధర్ గారు, మీరు దయచేసి ఆగాలి. అన్నిట్లోనూ చెప్పని కూడా అర్థం పట్టడం కరెక్ట్ కాదు. చెప్పని కూడా అర్థం పట్టడం కరెక్ట్ కాదు. ప్రకాష్ రెడ్డి గారిని కంప్లీట్ చేయండి. ప్రకాష్ రెడ్డి గారు చెప్పాను కూడా, నేను కూడా చెప్పాను. ఆయన అడ్డం పట్టి అంతర్జాతీయమైనటువంటి సశాస్త్రీయమైనటువంటి విధానం ఏంటంటే, ప్రపంచంలో నిముసులాడ్ ఒక డ్రగ్, ఇట్ ఇస్ ప్రూవ్డ్ హిపాటోటాక్సిక్ ఇన్ చిల్డ్రన్, ప్రూవ్డ్ హిపాటోటాక్సిక్ ఇన్ అడల్ట్స్ అని కూడా 135 దేశాలు దాన్ని బ్యాన్ చేసినాయి సార్. కానీ భారతదేశంలో మాత్రం విచ్చలవిడిగా నైస్ టాబ్లెట్ ను కోట్లాది టాబ్లెట్స్ ను కోట్లాది రూపాయలకు మనం అమ్ముతూనే ఉన్నాం సార్. ఇది మరి భారతదేశంలో శాస్త్రీయమైనదా అశాస్త్రీయమైనదా? ఈ శాస్త్రానికి ప్రామాణిక క్రైమ్, దాన్ని కంట్రోల్ చేయండి, ఆపండి. ఎవరు కంట్రోల్ చేయాలి? మీరు ఆగండి. పద్ధతిగా సార్ మాట్లాడడానికి ఎంత అవకాశం ఉంటే అది మాట్లాడండి. 2-3 పాయింట్స్ కంప్లీట్ చేస్తారు. శాస్త్రీయమైన దానికి ప్రపంచంలో అనేక డ్రగ్స్ ఎట్లా అడ్మినిస్టర్ అవుతాయి, ఎట్లా రీసెర్చ్ లో బయటకు వస్తాయి. ప్రపంచంలో జాన్సన్ అండ్ జాన్సన్ కావచ్చు, లేకపోతే ఫైజర్ కావచ్చు, లేకపోతే ఇంకా స్మిత్ అండ్ బీకామ్ కావచ్చు. ప్రపంచంలో చాలా దేశాలు కెమికల్స్ నుంచి డ్రగ్స్ తయారు చేస్తున్నప్పుడు మోడర్న్ మెడికల్ సైన్స్ కి దీనికి అనుసంధానం చేసేటువంటి ప్రక్రియ భిన్నంగా ఉంది సార్. ప్రపంచంలో ఒక శాస్త్రీయమైన పద్ధతిలో ప్రపంచం పోతున్నప్పుడు మనం దీన్ని అశాస్త్రీయమైన విమర్శించడం అనేది కరెక్ట్ కాదని అభిప్రాయం సార్. ICMR లో కూడా డాక్టర్స్ ఉంటారు. ICMR లో మెడికల్ ఫ్రాటర్నిటీ ఉంది. ICMR కూడా ప్రపంచ జర్నల్స్ అధ్యయనం చేసిన తర్వాతనే కొంత ముందుకు పోతారు. DCGA కూడా ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి. అది ఏ డ్రగ్ ను ఎప్పుడు పర్మిషన్ ఇవ్వాలా, ఎప్పుడు పర్మిషన్ ఇవ్వకూడదని కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఈ గైడ్ లైన్స్ ఫాలో కాకపోతే మీరు అన్నట్టుగా ఆ గైడ్ లైన్స్ ఫాలో కాదని చెప్పడానికి అవకాశం ఉంది. మీరు చెప్తే చెప్పండి, తర్వాత అది ప్రజలు నిర్ణయించుకుంటారు. నెంబర్ 2, నేను ఇంకొక స్పష్టంగా చెప్తున్నా, ఇది సేఫ్ కాదు అనుకున్నప్పుడు సార్, ఒక భారతదేశంలో 130 కోట్ల ప్రజలున్న దేశంలో సార్, అంటే 3 కోట్ల మందికి ఫస్ట్ ఫేజ్ లో మనం అది సుమారు ప్రపంచంలో చిన్న దేశానికి సమానమైనటువంటి దేశం సార్. ప్రపంచంలో చాలా దేశాలు 100 దేశాల కంటే పెద్ద అడ్మినిస్ట్రేషన్ అంటే ఒక ప్రోగ్రామ్ ను మనం ప్లాన్ చేస్తున్నాం సార్. అంటే ఒక 40-50 దేశాలే ఈ 3 కోట్ల కంటే తక్కువ
జనాభా ఉన్న దేశాలు సార్. కాబట్టి మనం ఇంత పెద్ద ప్రోగ్రామ్ ను ప్లాన్ చేస్తున్నప్పుడు అది అశాస్త్రీయం, ఇటు దాని వల్ల అడ్వర్స్ ఎఫెక్ట్స్ కనుక ఉంటే ప్రభుత్వాలు కూడా నష్టపోతాయి కదా సార్. ప్రభుత్వాలు కూడా ఇబ్బంది అవుతుంది సార్, ఏ ప్రభుత్వం కూడా. కాబట్టి ప్రభుత్వాలు ఆ విధంగా ఆలోచిస్తాయి అనుకుంటే మాత్రం అది తప్పలేదు నా అభిప్రాయం. రైట్. మంత్రి గారు ఫైనల్ గా ఒక కామెంట్ చెప్పండి ఈ చర్చ మీద, వాదోపవాదాల మీద మీ ఫైనల్ కామెంట్ చెబితే మనం బ్రేక్ తీసుకుందాం. యాక్చువల్లీ కోవాక్సిన్ కి సంబంధించి కాంట్రవర్సీ అంతా కూడా యాక్చువల్లీ కోవాక్సిన్ కి సంబంధించి ఇనాక్టివేటెడ్ హోల్ వైరస్ అండి. ఇది జనరల్లీ ఇనాక్టివేటెడ్ హోల్ వైరస్ అనేది ఎప్పుడు కూడా చాలా ప్రాపర్ ఇమ్యూనిటీని ఇస్తుంది బాడీకి. సంథింగ్ లైక్ మనం ఇంజెక్టబుల్ పోలియో వైరస్ వ్యాక్సిన్ కానీ ఇలాంటివి అన్నమాట. ఇవి హెపటైటిస్ ఏ, రోటా వైరస్ ఇవన్నీ వస్తాయి ఈ కోవలోకి. అది పర్మిషన్ ఇచ్చే ముందు దానికి సంబంధించినటువంటి హౌ దే డెవలప్ దట్ వ్యాక్సిన్ అన్నటువంటిది చాలా ప్రాపర్ గా అసెస్ చేస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇందాక డాక్టర్ గంగాధర్ గారు మాట్లాడుతూ దాని phase 3 ట్రయల్స్ అనేవి అసలు జరగనే లేదు, అయినా కానీ పర్మిషన్ ఇచ్చారంటారు. జరగనే లేదు కాదండి, దే ఆర్ ఆన్ గోయింగ్. ఈ విషయాన్ని ముందు మనందరం గుర్తుపెట్టుకోవాలి. Just a minute, Gangadhar, please listen to me. Has not been published. Yeah. Data has been published. గంగాధర్ గారు ప్లీజ్ లిజన్ టు మీ. నేను ముందు మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, నేను డేటా పబ్లిష్ చేయలేదన్న విషయాన్ని నేనే చాలా క్లియర్ గా నేను చెప్పాను. సో ఈ ప్లీజ్ లిజన్ టు మీ. సో ద phase 3 ట్రయల్స్ ఆర్ ఆన్ గోయింగ్ అండి. ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది వాలంటీర్స్ కి సంబంధించినటువంటి డేటా ఇస్ విత్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇన్ ద సెన్స్ డాక్టర్ గారు ఇప్పుడు చేస్తున్నది ఆ phase 3 ట్రయల్స్ కంటిన్యూషన్ అనుకోవచ్చునా? డాక్టర్ గారు ఇప్పుడు జరుగుతున్నది ఆ phase 3 ట్రయల్స్ కంటిన్యూషన్ ఏనా, లేకపోతే ఇమ్యునైజేషన్ ప్రాపర్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామా? రైట్. కోవాక్సిన్ కి సంబంధించిన phase 3 ట్రయల్స్ ని కంటిన్యూ చేస్తున్నారా, కంటిన్యూ చేయదలుచుకున్నారా? రైట్. ICMR, DCJ యాక్సెప్ట్ చేసి వదిలేశారా దాన్ని, కోవాక్సిన్ ని? రైట్. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఇది రైట్. ఆన్ గోయింగ్ ట్రయల్స్, 3 phase ట్రయల్స్. గంగాధర్ గారు మీరు అడిగినే అడుగుతున్నారు, అట్లా దానివల్ల టైం వేస్ట్ అవుతుంది. మీరు గంగాధర్ గారు మీరు వ్యాలిడ్ పాయింట్స్ రేజ్ చేస్తే చేయండి, తప్పు కాదు. కానీ చెప్పి అడగటం వల్ల టైం వేస్ట్ అవుద్ది అంతే. రైట్. మంత్రి గారు సమాధానం చెప్పండి, క్లోజ్ చేద్దాం. సో 50% ఆఫ్ ది వాలంటీర్స్ కి సంబంధించినటువంటి డేటా ఇస్ ఆల్రెడీ విత్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ DCGA. సో ఈ అట్లీస్ట్ అంటే 50% ఆఫ్ ది వాలంటీర్ సంబంధించినటువంటి డేటా పబ్లిష్ ఇట్. Why don't they publish it? Doctor garu, will you please listen? గంగాధర్ గారు, ఇట్ ఈస్ నాట్ ఫెయిర్. టోటల్ గా మీరు మాట్లాడిన తర్వాత కదా ఆయన మంత్రి సమాధానం ఇస్తా ఉంది. చెప్పారు కదా, ఎన్నిసార్లు చెప్తారు గంగాధర్ గారు, ఎన్నిసార్లు చెప్తారు? చెప్పిన మాట చెప్తున్నారు మీరు. అంటే థర్డ్ ఫేజ్ ట్రయల్స్ ని కంటిన్యూ చేస్తున్నారా? ప్రజలందరినీ గినీ పిగ్స్ లాగా, అంటే తప్పు వాలంటీర్స్ లో చేయాల్సినటువంటి ట్రయల్స్ ని సామాన్య ప్రజానీకంలో తీసుకొచ్చేస్తారా ఇప్పుడు మీరు? రైట్. దానికి ఎలా చేస్తారా? రైట్. ఓకే. AICC తోటి స్టేట్మెంట్ ఇప్పిస్తుంది, గొడవ లేకుండా పోతుంది. రైట్. మంత్రి గారు ఏమని ఇప్పించాలండి? AICC సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తోటి అంటారు, ఏమని ఇప్పించమంటారు చెప్పండి? మీరు ఇప్పుడు చెప్పిన పాయింట్ ఇప్పించండి. మీరు ఇప్పుడు మీరు వ్యక్తం చేసిన డౌట్స్ అన్ని ఇప్పించండి. మా AICC మాట్లాడింది, మా లీడర్స్ మాట్లాడారు. నాలెడ్జ్ లేకుండా మాట్లాడారు అనుకుంటున్నారా మా లీడర్స్? ఒక్క నిమిషం. రైట్. ఓకే. గంగాధర్ గారు AICC తోటి ఇప్పించండి, సోనియా గాంధీతో మాట్లాడించిందంటారేంటి? నేను సోనియా గాంధీ పేరు నేను తీసుకురాలా, మీరు తెచ్చుకోండి, నాకేం అభ్యంతరం. మీరు చెప్పిందంతా చెప్పించండి. AICC తోటి స్టేట్మెంట్ ఇప్పించడం కోసం మా రిప్రజెంటేటివ్స్ పిలవాల్సిన అవసరం ఏముంది? అదేంది అట్లా మాట్లాడతారు? అట్లా కాదండి. మీరేమనుకుంటున్నారు? మీరు చెప్పేది చాలా వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడారని అంటున్నారు. సోనియా గాంధీ మేము నాలెడ్జ్ లేకుండా, మేము బాధ్యత లేకుండా వచ్చి మాట్లాడుతున్నామా రిప్రజెంటేటివ్స్? మీ బాధ్యత ఉంది కాబట్టి మీరు ఫెయిర్ గా మాట్లాడారు. నేను మీకు సలహా ఇచ్చాను. అరే చాలా మీతో పెద్ద ప్రాబ్లం ఏంటంటే మీరు
సోనియా గాంధీని, రాహుల్ గాంధీని మేము నేను అనను మాటలు నాకేందుకు అంటగడతారు? దోషులు చేసే విధంగా మాట్లాడుతున్నారు. మీరు తప్పు. మీరు తప్పు మాట్లాడుతున్నారు. మీరు తప్పు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం, మీరు అసలు మీకు వింటర్ అలవాట్లేదు, అది సమస్య. మీ ప్యానెల్ లో అందరూ యాంటీ కాంగ్రెస్ ఉంటారు. మీరు మాట్లాడతానంటే మాట్లాడుకోండి. ఒక్క నిమిషం. న్యూట్రల్. అరే మీరు చెప్పేది వినకుండా మీతో పెద్ద సమస్య వినకపోవటమే. నేను అసలు సోనియా గాంధీ పేరు తీయలే, రాహుల్ గాంధీ పేరు తీయలే. మీరు ఏవైతే వ్యాలిడ్ క్వశ్చన్స్ అన్నారో అరే శాంత వినండి. అరే శాంత వినకుండా మాట్లాడతారేంటి? మీ ఇష్టం. మీరు నేను ఇట్లాగే మాట్లాడతాను, నేను ఎవరిని మాట్లాడినానంటే కాదు మీరు నేనే మాట్లాడతాను. గంగాధర్ గారు ఆర్ నాట్ ఫెయిర్. చెప్పేదేనండి, చెప్పే సాధన మీ ఇష్టం అడ్డం పడతానంటే ఎట్లా? నో అన్ఫెయిర్ ఆన్ పార్ట్. ఒక్క నిమిషం, నేను చెప్పిన సలహా ఏమిటంటే మీరు ఏవైతే వ్యాలిడ్ సందేహాలు అంటున్నారో వాటిని ఏఐసిసి ద్వారా ఇప్పిస్తే అది దేశవ్యాప్తంగా వెళుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ రిప్లై ఇస్తుందని నేను చెబితే మీరు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని అందరినీ తీసుకొచ్చి మీరు అప్రదిష్టపాలు చేస్తున్నారు తప్ప నేను కాదు. రైట్. మంత్రి గారు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ వ్యక్తం చేసింది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ వెల్కమ్ చేసిన తర్వాత గొడవ మళ్ళీ అడగాల్సిన అవసరం లేదు. ఒక విషయం చెప్తాను సార్. చెప్పండి. డాక్టర్ గంగాధర్ గారు ఒక విషయం చెప్తాను సార్. హైదరాబాద్ లో టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సార్. సిసిఎంబి లాంటి, ఐఐసిటి లాంటి, ఎన్ఐఎన్ లాంటి టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్స్ మైక్రోబయాలజీలో. ఇదంతా మైక్రోబయాలజికల్ సబ్జెక్ట్ కూడా సార్. ఇది కెమికల్ అండ్ మైక్రోబయాలజీ కలిపిన సబ్జెక్ట్ సార్. మైక్రోబయాలజీలో కూడా చాలా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి హైదరాబాద్ లో. దేశంలో ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అక్కడ కూడా శాస్త్రవేత్తలు ఉన్నారు. మరి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి, వాళ్ళతో చర్చించుకోవచ్చు. అది వాళ్ళ ఏ పార్టీ చెందిన వాళ్ళు కదా శాస్త్రవేత్తలు కూడా. ఏ పార్టీ అయినా వాళ్ళ అభిప్రాయం తీసుకోవడానికి అవకాశం లేదు. గవర్నమెంట్ తీసుకోవాలి. ఐసీఎంఆర్ గతంలో ఎందుకు అలా వస్తుంది వ్యాక్సిన్ అని చెప్పి ప్రకటించి మళ్ళీ విత్డ్రా అయ్యారు వాళ్ళు. రైట్. ఓకే. ఏ కారణంగా అయింది? ప్రసాద్ రెడ్డి గారు సీనియర్ పాత్రికేయులు లైన్ లో ఉన్నారు. ప్రసాద్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. మీరు కోవిషీల్డ్, వ్యాక్సిన్ గురించి చర్చ చాలా బాగా జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు ప్రభుత్వము ఎమర్జెన్సీ పరిస్థితుల్లోనూ ప్లస్ థర్డ్ క్లినికల్ ట్రయల్ మోడ్ లోను ఇవ్వాలని చెప్పిందండి. అలాగే ఇప్పుడు ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళ దగ్గర సంతకం చేసుకోవాలని అంటున్నారు. నిజంగా ప్రజలందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? వారి దగ్గర సంతకాలు తీసుకుంటారా? ఎందుకు ప్రభుత్వమే అనుమానంతో స్టార్ట్ చేసింది. కోవిషీల్డ్కి ఏది అక్కర్లేదో కోవాక్సిన్కి అది కావాలని అడుగుతుంది. అంటే ప్రభుత్వానికే కొంత హెజిటెన్సీ ఉందన్న విషయం ఒకటి స్పష్టం అవుతుంది. అలాగే మెడికల్ ఫ్రంట్ లైన్ సోల్జర్స్ అందరికీ ఇస్తారని అంటున్నారు. వాళ్ళకి ఫాలో అప్ ఉన్నంతగా సామాన్య ప్రజలకు ఫాలో అప్ ఉంటుందా? అంటే ఇప్పుడు అట్లా కాదు ప్రసాద్ రెడ్డి గారు ఫస్ట్ కొంతమందికి 3 కోట్ల మంది దేశవ్యాప్తంగా ఇస్తున్నారు. అట్లాగే లక్షల మందికి రాష్ట్రాల్లో ఇస్తున్నారు. వీళ్ళది అయ్యేసరికి అప్పుడు సామాన్యుల దగ్గరికి, వీళ్ళది అంతా బాగుందనుకోండి, ఇంకా సామాన్యుల దగ్గరికి వెళ్ళేసరికి మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి, సామాన్యులని కాదు మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి ఇక్కడేం ప్రాబ్లం రాకపోతే ఆటోమేటిక్గా కంటిన్యూ చేయొచ్చు కదా. అంటే ఈ ప్రాబ్లం ఒక్క రోజులోనో 2 రోజుల్లోనో తెలిసే విషయం కాదండి. అవును, 28 రోజులు అని చెప్పారు కదా. 28 రోజుల్లో 2వ డోసు ఇస్తారు కదా. తెలిసేది కాదు. నిజంగా పీర్ రివ్యూ జరగలేదు. మన డాక్టర్ గారు చెప్పినట్టుగా పీర్ రివ్యూ జరగలేదు, ప్రింట్ కాలేదు, పబ్లికేషన్ కాలేదు. ఐసీఎంఆర్ అసలు ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ ఉన్నదా? ఇప్పుడు వ్యాక్సిన్ ఇంత తొందరగా ఇవ్వాల్సిన ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ ఉన్నదా? ఇంకా కొంతకాలం ఆగితే ఏం ప్రమాదం వచ్చేది? ఇతర దేశాల కంటే మనం వెనకబడకూడదన్న ఉద్దేశం చాలా మంచిదే. అలాగే కోవాక్సిన్ కోవిషీల్డ్ తో సమానంగా పనిచేస్తుందని ఎస్టాబ్లిష్ ఇంకా చేయలేదు. మాటకు వస్తే ఫైజర్ దాని మీద కూడా కొన్ని కామెంట్లు వచ్చినాయి, ఏదో అయిందని అట్లా అని వచ్చినాయి అన్ని. కన్సెంట్ అనేది చేస్తారా నిజంగా? రైట్. ఓకే ఓకే మంత్రి గారు దీనికి సమానం చెబితే మనం వేరే సబ్జెక్ట్లోకి వెళ్దాం. యాక్చువల్లీ కోవాక్సిన్ కి సంబంధించి నాకు ఒక్క 2 నిమిషాలు గంగాధర్ గారు మీరేం మాట్లాడకూడదు. కోవాక్సిన్ కి సంబంధించి మంత్రిగా ఆదేశిస్తున్నారు. సో ద phase 3 trials are ongoing అండి. అట్లీస్ట్ 50% ఆఫ్ ది వాలంటీర్స్ కి సంబంధించినటువంటి డెఫినెట్ డేటా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంది.
అట్లీస్ట్ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఐఎమ్ టెలింగ్ ఆల్ ది ఫ్యాక్ట్స్ ఓన్లీ. 50% ఆఫ్ ది వాలంటీర్స్ డేటా తీసుకున్న తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అన్నటువంటిది ఒకసారి రీకన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. DCGI అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అందుకనే మనం ఇప్పుడు అక్రాస్ ఇండియా ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ మాస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ లో కూడా ప్రధానంగా మనం కోవిషీల్డ్నే ఇస్తున్నాం, కోవాక్సిన్ ఇవ్వడం లేదు. ఈవెన్ మన రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా 4.7 lakhs ఆఫ్ కోవిషీల్డ్ డోసెస్ వచ్చాయి మనకి. ఓన్లీ 20,000 డోసెస్ ఆఫ్ కోవాక్సిన్ వచ్చాయి మనకి. యూ అండర్స్టాండ్ దట్? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం ఇప్పుడు ఇస్తున్నటువంటిది జస్ట్ ఇమాజిన్ 3.87 lakhs ఆఫ్ ఇండివిజువల్స్ కి ఫస్ట్ ఫేజ్ లో మన స్టేట్ లో ఇస్తున్నాం. అంటే ఓన్లీ కోవిషీల్డ్ మనం ఇప్పుడు ఇస్తాం. See, understand how the government of India is trying to manage. గంగాధర్ గారు అన్నట్టు కోవాక్సిన్ ఇప్పుడు అందరికి ఇచ్చేస్తారా, గినియా పిక్ చేసేస్తారా అన్నటువంటి అంశాన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఇతర రాష్ట్రాలతో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనకు వచ్చినటువంటి డోసెస్ ఆల్మోస్ట్ 4.97 lakhs అండి. మనం ఇస్తున్నటువంటిది ఓన్లీ 3.87 lakhs ఆఫ్ హెల్త్ కేర్ వర్కర్స్ కి ఇప్పుడు ఇస్తున్నాం వ్యాక్సినేషన్. మనం ఇందులో ఈ 4.9 lakhs లో 4.7 lakhs ఓన్లీ కోవిషీల్డ్. అంటే మనకు ఫ్రాంక్ గా చెప్పాలి అంటే మనం ఇప్పుడు ఇస్తున్నటువంటి వ్యాక్సిన్ ఫస్ట్ ఫేజ్ లో అందరికీ కూడా కోవిషీల్డ్ ఇస్తున్నాం. మనం కోవాక్సిన్ కి ఆ జాగ్రత్త తీసుకున్నాం. మనం కోవాక్సిన్ కి పర్మిషన్ ఇచ్చినప్పుడు కూడా చాలా క్లియర్ గా మొన్ననే ఒక డాక్టర్ ఫ్రమ్ ఐ థింక్ హీస్ డాక్టర్ గులేరియా ఫ్రమ్ ఎయిమ్స్, ఆయన ఏమన్నాడంటే కోవిషీల్డ్ కి ఆల్టర్నేటివ్ గా మాత్రమే కోవాక్సిన్ మేము ప్రస్తుతానికి అనుమతి ఇచ్చాము. ఆల్టర్నేటివ్ గా మాత్రమే ఏదైనా ప్రత్యామ్నాయమైనటువంటి పరిస్థితులు ఇంకో పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే కోవాక్సిన్ కి అనుమతిస్తున్నాము అన్నది చాలా క్లియర్ గా కూడా ఆయన చెప్పాడు. అంటే phase 3 అయిన తరువాతనే దీన్ని విరివిగా పబ్లిక్ లోకి పంపించడం కూడా జరుగుతుంది. అంటే ఆ కేర్ ఏదైతే ఉందో, ఆ జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ లో కానీ, సెలక్షన్ ఆఫ్ బెనిఫిషరీస్ కానీ, కంటిన్యూస్ విజిలెన్స్ మానిటరింగ్ కానీ, వీటన్నిటి మీద కూడా చాలా క్లియర్ కట్ యాక్షన్ ప్లాన్ అయితే గవర్నమెంట్ దగ్గర ఉంది. ఇది ఎవరు మనం భయపడిపోయి కంగారు అయిపోయి ఊరికనే జనాల లోపలికి వ్యాక్సిన్ ఇచ్చేసి గినియా పిక్స్ చేశారు అన్నటువంటి మాట అది చాలా పెద్ద మాట. అది ఎందుచేతంటే ఇన్యాక్టివేటెడ్ వైరస్ అన్నటువంటిది ఇట్ ఈస్ డెఫినెట్లీ better than any other vaccine. Right. It is definitely better than any other vaccine. Right. అందుకనే ఏంటంటే మనం ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అంటే ఇంకా మనకు స్టడీస్ లేవు కానీ ఈ మ్యూటెంట్ వైరస్ ఏదైతే ఉందో, సెకండ్ వేవ్ అంటున్నాం మన యూకే స్ట్రెయిన్ అండ్ మ్యూటెంట్ వైరస్ ఏదైతే అంటున్నామో, ఈవెన్ దానికి కూడా ఎఫెక్టివ్ గా పనిచేయగలిగేటటువంటి క్యాపబిలిటీ ఉన్న వ్యాక్సిన్ కూడా కోవాక్సిన్ వ్యాక్సిన్. ఓకే, ఇది నేను కన్ఫర్మ్ చేయడం లేదు, ఐఎమ్ నాట్ కన్ఫర్మ్. వన్స్ అగైన్ ఐఎమ్ రీట్రేటింగ్ మై వర్డ్స్. ఇది మనందరం గమనించాలి. రైట్, బాగా చెప్పారు. మంత్రి గారు మాట్లాడొద్దన్నారు కాబట్టి మాట్లాడలేదు. ఒకటే విషయం, మీరు ఒక్క నిమిషం అంటారు, చాలాసేపు తీసుకుంటున్నారు. సంక్షిప్తంగా అడగండి, టైం లేదు. సంక్షిప్తంగానే మీరు ఎందుకని మీరు ఎక్కువ ఎన్నిసార్లు చెప్పక్కర్లేదా కేసీఆర్ గారు? థర్డ్ ఫేజ్ ట్రయల్స్ కి కంటిన్యూషన్ లాగా జరుగుతున్నట్టుంది. మాస్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ లో ఆ కోవాక్సిన్ ని తీసుకొచ్చి పెట్టి అది 20,000 డోసులు అవ్వచ్చు, లేకపోతే 20 లక్షల డోసులు అవ్వచ్చు. 2 డోసులైనా కూడా అది ఇద్దరు మనుషులకి ప్రమాదం కలిగినా కూడా మనం పట్టించుకోవాలి. దట్ ఈస్ ద అప్రోచ్. దట్ షుడ్ బి ది అప్రోచ్ ఆఫ్ అంతవరకు తప్పులేదు. రైట్, ఒక్క నిమిషం. డాక్టర్ కొండారెడ్డి ట్రయల్స్ కి కంటిన్యూషన్ పద్ధతిలో ఎందుకు చేయాల్సి వస్తున్నది? అడుగుతున్నారు అదే సమస్య. కమర్షియల్ అడిగారు ఏ పొలిటికల్ థింగ్స్ దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఓకే, గంగాధర్ గారు మీరు అడిగినే అడగొద్దు దయచేసి. కొత్త విషయం అడిగితే పర్వాలేదు, మీరు ఆల్రెడీ ఇవన్నీ అడిగారు. డాక్టర్ కొండారెడ్డి గారు మరో వైద్యులు. ఒక్క నిమిషం, ఫైనల్ గా మాట్లాడదు కానీ ఫైనల్ గా ప్రకాష్ రెడ్డి గారు మీరు మాట్లాడదు. డాక్టర్ కొండారెడ్డి గారు నమస్తే అండి. నేను యాక్చువల్ గా చెప్పండి, మీరు వాలంటీర్ అనుకుంటారు కదా? ఓకే, మీరు వాలంటీర్ కూడా. నేను వాలంటీర్ ప్లస్ ఐఎమ్ ఫాలోయింగ్ ది డే 1 నుంచి ఈ వ్యాక్సిన్ ప్రొటెక్షన్ గురించి ఫాలో అవుతున్నారు సార్. ఓకే, సో మీరు ఏంటంటే రిస్క్ బెనిఫిట్ అనేది మెయిన్ సార్. అవును. తర్వాత ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో థర్డ్ స్టేజ్ ట్రయల్స్ నిజంగా కావాలంటే ఇక్కడైనా సరే ప్రపంచంలో 5 to 6 years పడుతుంది.
అబ్బో. కాబట్టి సెకండ్ స్టేజ్ వరకు మాకు అంటే ఐఎమ్ ఫాలోయింగ్ ఎవరీ రిజల్ట్. ఇప్పుడు మీకు 2 సార్లు వేశారు కదా టీకా, ఎట్లా? ఎక్సలెంట్ రిజల్ట్ ఉన్నాయి సార్. ఎక్సలెంట్ రిజల్ట్. ఇక్కడ కోవాక్సిన్ వేశారు. ఈ కోవాక్సిన్ అంటే అనదర్ థింగ్ ఏంటంటే 26,000 మెంబర్స్ లో మెజారిటీ పీపుల్ ఆర్ డాక్టర్స్ హూ ఆర్ ది వాలంటీర్స్. అచ్చా, మీరు కూడా డాక్టర్ కాబట్టి. ఈవెన్ టుడే we have put the request for 20,000 vaccinations because మాకు ఫ్రీ వ్యాక్సిన్ వద్దు, వీఆర్ రెడీ టు బై ఫ్రమ్ ది భారత్ బయోటెక్. ఓకే, రైట్. ఇంకోటి సార్, ఇప్పుడు డబుల్ ఫోల్డ్ ఇది జరుగుతుంది సార్. ఇది ఏంటంటే ఓన్లీ ఫర్ ది పర్సెంటేజ్ ఎఫికసీ ఒకటి పెండింగ్. దాంట్లో కూడా మళ్ళీ 2 రకాలు వస్తాయి సార్. ఒకటి బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ చేయడం. బ్లడ్ శాంపిల్స్ అంటే మేమందరూ వాలంటీర్స్ కదా. ఎక్స్ట్రా ఇప్పుడు ఈ లెక్క ప్రకారం అయితే 93 to 98% ఎఫికసీ ఉంది సార్ దానికి. ఓకే, వెరీ గుడ్. చాలా మీరు వాలంటీర్ అయ్యేసరికి మీరు చెప్పేదానికి ఎక్కువ వ్యాలిడిటీ. చాలా విషయాలు తెలుసు అది, బికాస్ ప్రొడక్షన్ నుంచి ఫాలో అవుతున్నా సార్ వాళ్ళతో కలిసి. రైట్, ఓకే, ఆల్ ది బెస్ట్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈజ్ ద టాప్ మోస్ట్ సైంటిస్ట్ అండ్ WHO కి కన్సల్టెంట్ సార్ ఆయన. ఎవరు? కృష్ణ గారా? ఎల్లా కృష్ణ గారు. హైలీ అండ్ అనదర్ థింగ్ ఇస్ పీడియాట్రిషియన్. రైట్. మేజర్ వ్యాక్సిన్స్ అన్ని కూడా ఇండియాలో మాక్సిమం బయోటెక్ వాళ్ళే. అందుకని వీఆర్ రెడీ టు purchase the vaccine and take, not the free vaccine. Okay, all the best. We are negotiating with them. Right, okay. ప్రకాష్ రెడ్డి గారు సంక్షిప్తంగా చెప్పండి సమాధానం. ఇంతకుముందు పెద్దవారు వాలంటీర్ చెప్పారు సార్, అది ఆయన చెప్పిన దానికి కాదు ప్రకాష్ రెడ్డి గారు, ఆయన చెప్పింది హైలైట్. ఎందుకంటే ఆయన స్వయంగా వేయించుకున్న వ్యక్తి కాబట్టి ఆయన చాలా క్లారిటీగా అద్భుతంగా ఉందని చెప్పారు. కేసర్ గారు మీకు ఒక విషయం ఏంటంటే వాలంటీర్ కి తెలియదు ఆయనకి వ్యాక్సిన్ వేసారా ప్లాస్టిక్ ఇచ్చారా అనేది. ఆయన డాక్టర్ కదండి, ఆయన కూడా డాక్టరే. ఎట్లా తెలిసిందండి? ఆయన డాక్టరే. మీరు అన్నింటి డబుల్ బ్లైండ్ ట్రయల్స్ లో వాలంటీర్ కి తెలియదు అతనికి వ్యాక్సిన్ ఇచ్చారా ప్లాస్టిక్ ఇచ్చారా అనేది. ఆయన ఎట్లా చెప్తాడు? వచ్చి ఆయన డాక్టర్ కదా. ఎక్సలెంట్ 90% అని ఎట్లా చెప్తాడు? సంతోషిస్తారు అట్లా కాదు కదా. దిస్ ఇస్ కమర్షియల్ ప్రమోషన్. ఓకే, రైట్. వాలంటీర్ కాదు, కమర్షియల్ ప్రమోటర్. తప్పు అట్లా అనమాట, అవమానించకూడదు. ఎదురు మీరు నోటి వచ్చినట్టు మాట్లాడతానంటే తప్పు. చెప్పమానండి. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే తప్పు. వ్యాక్సిన్ ఇచ్చారు ఆయన చెప్పాడు. ఇచ్చారో ప్లాస్టిక్ ఇచ్చారో కాదు. యు మే డిఫర్. డబుల్ బ్లైండ్ మీరు డిఫర్ అవ్వండి కానీ ఆయన అభియోగాలు మాత్రం కరెక్ట్ కాదు. మీరు డిఫర్ అవ్వండి ఆయన అభిప్రాయంతో, కానీ ఆయన మీరు మీకు అవకాశం ఉంది కదా అని ఇష్టమైన ఆయన వచ్చి 90% ఎఫికసీ అని చెప్తే ఆయన అభిప్రాయం అది. ఆయన అభిప్రాయం అది మీరు అన్నారు కదా. ఆయనకి వ్యాక్సిన్ ఇచ్చారని తెలుసా? అవకాశం లేదు. డాక్టర్ గారు ఉన్నారు కదా, డాక్టర్ గారు తెలుసు చెప్పమనండి. రైట్, ఓకే. ప్రకాష్ రెడ్డి గారు వాలంటీర్ కి మళ్ళీ మీరు అడ్డం పడుతున్నారు. అదే సమస్య మీతో. తెలిసే అవకాశం లేదు. చెప్పినవి చెప్తారు, మీరు చెప్పినవి చెప్తారు, మళ్ళీ నాకు అవకాశం లేదంటారు. మీరు దాన్ని హెయిల్ చేస్తూ చాలా గొప్పగా ఆయన గొప్పగా ఇచ్చారు. నేను తిట్టినా, నేను కూడా తిట్టినా. ఆయన వాలంటీర్ని ఇన్ఫర్మేషన్. ఓకే, గుడ్. ప్రకాష్ రెడ్డి గారు కొమ్మినేని గారు నేనేమంటే వాలంటీర్ చెప్పారు సార్. ఆయన దాంట్లో టెస్టింగ్ ఏంటంటే సార్, ఆయన లోపల యాంటీబాడీస్ ఉన్నాయా లేవనేది ఒక పాయింట్. రెండోది ఆయన సైడ్ ఎఫెక్ట్స్, ఆయనకు సిమ్టమ్స్ కనపడతాయి సార్. డాక్టర్ గారికి కూడా తెలుసు సిమ్టమ్స్ కానీ బాడీలో ఏమైనా మార్పులు కనపడితే వాటి లోపల ఆయనకి ఇబ్బంది కలిగిందా లేదా అంటే పర్ఫెక్ట్ అన్నాడు, నాకేం ఇబ్బంది లేదు అన్నాడు. ఎగ్జాక్ట్ అన్న బాడీ లోపల శరీరం లోపల జరిగేటువంటి పరిణామాలు వ్యాక్సిన్ వల్ల దుష్పరిణామాలు ఉంటే వ్యాక్సిన్ ఆయనకి వ్యాక్సిన్ తెలియదు కదండి. రైట్, ఓకే. గంగాధర్ గారు మీ వాదనని అనుకూలంగా చేసుకోవడం కోసం మీరు ఏ మాట అయినా మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు. ఆయన అభిప్రాయం అది చెప్పాడు. మీరు అన్నారు కమర్షియల్ ప్రొడక్షన్ చేయాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి, ఇప్పుడు వద్దంటే బోర్డు డిమాండ్ ఉంది వాళ్ళకి. మీరు అభియోగాలు కరెక్ట్ కాదు. ఇవాళ రోజు వ్యాక్సినేషన్ వస్తే బ్రహ్మాండంగా ఎగబడి తీసుకునే పరిస్థితి ఉంటే మార్కెటింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. గవర్నమెంటే కొన్ని కోట్ల డోసులకు ఆర్డర్ ఇస్తే మీరు ఏదో ఎదుటివాడు దొరికాడు కదా అని మీరు బురదేస్తే అట్లా మీ తప్పు. రైట్. మంత్రి గారు చెప్పండి, ఇది ఆలయాల మీదకి మాట్లాడదామా లేకపోతే రేపు మాట్లాడుకుందామా? దీని మీద ఇంకేమన్నా గంగాధర్ గారికి కానీ ఇంకా కొంతమందికి ఎవరికైనా డౌట్లు వచ్చిన వాటి మీద, ఇప్పుడు వాలంటీర్ మాట్లాడిన దాని మీద మీరేమైనా స్పందిస్తారా లేదా ఆలయాల దాని మీదకి వెళ్దామా? ఆలయాల గురించి చర్చించండి.
ఆలయాల గురించి చర్చించండి కేసీఆర్ టైం తక్కువ ఉంది, అది సమస్య. అందుకోసం చాలా ఇంపార్టెంట్ ఫైండింగ్ కదా. అవును, ఇప్పుడు కుట్ర కోణం బయటపడిపోయింది కదా. ఓకే, 13 మంది టీడీపీ వాళ్ళు, 2 బీజేపీ వాళ్ళు బయటపడిపోయింది కదా. జరిగిన దగ్గర నుంచి చెప్తా ఉన్నా, దీని వెనక కుట్ర ఉంది, రాజకీయ కారణాలతో చేస్తున్నారని. మాట్లాడండి, కంటిన్యూ చేసి సంక్షిప్తంగా మాట్లాడండి, తర్వాత మంత్రి గారు. యాక్చువల్ గా కేసీఆర్ గారు అంతర్వేది సంఘటన జరిగిన దగ్గర నుంచి మన ఈ ఛానల్ తో పాటు అనేక ఛానల్స్ లో డిస్కషన్స్ లో దీని వెనక కుట్ర కోణం ఉంది, బీజేపీ పాత్ర ఉన్నది, ఇక్కడ రాజకీయంగా లబ్ధి పొందడం కోసం మతాన్ని వాడుకోవటం, మత విద్వేషాలు తెచ్చుకోవటానికి చేస్తున్నారు అని చెప్పి మేము మాట్లాడటం జరుగుతుంది. అదే సమయంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు, ఏమనంటే రాష్ట్రంలో అస్థిర పరిస్థితులు క్రియేట్ చేయడానికి కుట్ర జరుగుతోంది అని చెప్పి. ఈ కుట్ర జరుగుతుంది అన్నారు, కానీ ఏమిటా కుట్ర, ఎవరు చేస్తున్నారు అనేది ఆ రోజు చెప్పలా స్పెసిఫిక్ గా. ఇవాళ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడిపోయింది 13 మంది టీడీపీ, 2 బీజేపీ వాళ్ళు ఉన్నారనేది. అయితే నేనేమనుకుంటున్నానంటే వీళ్ళు బయటపెట్టిన దానికంటే ఇంకా ఎక్కువ ఉంది. ప్రభుత్వం బయట పెడుతున్న దానికంటే ఎక్కువ ఉన్నది బీజేపీ పాత్ర కానీ టీడీపీ పాత్ర కానీ. ముఖ్యంగా బీజేపీ పాత్రకు సంబంధించి బయట పెట్టడానికి ప్రభుత్వం ఎందుకు సందేహిస్తా ఉంది? స్నేహం కోరుకుంటున్నారు కాబట్టి క్లించ్ చేయటంలో సందేహిస్తా ఉన్నారు ఎందుకో. అయితే ఇట్లా సందేహించకూడదండి, ఇది సమాజ శ్రేయస్సుకు సంబంధించిన విషయం కాబట్టి, రాష్ట్ర శ్రేయస్సుకు సంబంధించిన విషయం కాబట్టి ప్రభుత్వం నిష్పక్షపాతంగా దీని వెనక ఎవరున్నారు, ఏ రకమైన కుట్ర జరిగింది, ఏ స్థాయిలో జరిగింది, రాజకీయ ప్రయోజనాల కోసం ఎట్లా జరిగింది అనేది కంప్లీట్ గా ప్రజల ముందు పెట్టాలి. పెట్టినప్పుడే వీళ్ళని ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నట్టుగా ఈ రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాల కోసం అలజడి సృష్టించేటటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. రైట్, ఓకే. మంత్రి గారు ఇప్పుడు మాట్లాడండి. ముందుగా ఒకసారి ఆ కోవాక్సిన్ వాలంటీర్ సంబంధించి ఒక మాట చెప్పాలి. చెప్పండి, మళ్ళీ మీరు చెప్పదలుచుకుని చెప్పండి. హీస్ డాక్టర్ కొండారెడ్డి అని చెప్పి ఆయన ఫోన్ లైన్ లోకి వచ్చాడు. ఆయన పిల్లల డాక్టర్, మెడికల్ డాక్టర్, కోవాక్సిన్ వాలంటీర్ గా వెళ్ళానని చెప్పి ఆయన ముందే చెప్పాడు. ఆయన డాక్టర్ అన్నప్పుడు ఆయనకి ప్లాస్మా ఇస్తున్నామా లేకపోతే వ్యాక్సిన్ ఇస్తున్నామా అనేది కూడా ఆయనకి ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే ఆయనకి ఆ యాంటీబాడీస్ మీద, టైటల్స్ ఆఫ్ యాంటీబాడీస్ వాటి అన్నిటి మీద ఆయనకి అవగాహన ఉంటది కాబట్టి ఆయన వ్యాక్సిన్ వాలంటీర్ గా వెళ్ళాడు. చెప్పకూడదు, డోంట్ సపోర్ట్ అన్సైంటిఫిక్ ప్రాసెసెస్. ఓకే, రైట్, ఆగండి. డాక్టర్ అయినా కూడా చెప్పకూడదు, రైట్, ఓకే, కూడా చెప్పకూడదు. ఓకే, ఆగండి. మీరు చెప్పినది చెబుతారు, తప్పుతారు మీరు. దేవుడైనా చెప్పకూడదు. రైట్, ఎన్నిసార్లు అంటారు, ఒకసారి అనండి, ఊరుకోండి. అది రైట్, ఓకే. మంత్రి గారు, సో ఈ రోజుకి గంగాధర్ గారు ఏం చెప్తే అదే మనం మాట్లాడాల్సిందే. మరి అది ఊరుకునేదట్లేడా ఆయన? ఓకే, ఎందుకు ఊరుకుంటామండి, తప్పు జరుగుతుంటే ఊరుకునేదే లేదు. ఓకే, మీరే రైట్ అనుకుంటే అట్లా అందరూ ఎవరి వాదనలు వాళ్ళకు ఉంటాయి కదా. నేను కరెక్ట్ అనుకున్నా, నేను చెప్తున్నాను వాళ్ళు కరెక్ట్ అనుకున్నా. చెప్పట్లా పోట్లాడుతున్నారు. ఒక మాట వినండి, డాక్టర్ గారు చెప్పినప్పుడు ఒక మాట చెప్పారు. ఆయన వ్యాక్సిన్ వాలంటీర్ గా నేను వెళ్ళాను, నాకు వ్యాక్సిన్ ఇచ్చారని చెప్పాడు. ఫేజ్ 3 ట్రయల్స్ లో నన్ను పెట్టారని చెప్పి చెప్పారు. ఎన్నిసార్లు అడుగుతారు? చెప్పిన పాజిటివ్ అంశాన్ని తీసుకోండి డాక్టర్ గారు. మీరు చేయకూడదు, డాక్టర్ చెప్పినటువంటి దానిలో పాజిటివ్ అంశాన్ని మీరు తీసుకోవచ్చు కదా. రివీల్ చేయకూడదు, అది పద్ధతికి వ్యతిరేకం, సైంటిఫిక్ గైడ్ లైన్స్ వ్యతిరేకం, రివీల్ చేయకూడదు. ఇదే మాట మీరు 10 సార్లు చెప్పారు గంగాధర్ గారు. గంగాధర్ గారు ఇదే మాట 10 సార్లు చెప్పారు. అంటే పద్దాక అదే ఆయన చెప్పండి. ఆయన కంప్లీట్ చేయకుండా మీరు అడ్డం పడితే అది డిబేట్ అవుతుందా? తప్పు కదా. మీరు మీ అభిప్రాయం చెప్పిన తర్వాత ఒకసారి చెప్పటం చెబుతారు, ఊరుకోండి. చికాకు పెట్టకూడదు దయచేసి, మిగతా వాళ్ళని చికాకు పెట్టకూడదు. రైట్, ఓకే. మంత్రి గారు కంప్లీట్ చేయండి. లేదండి, అంటే ఈ విషయం ఒకసారి గంగాధర్ గారు మీరు ఒక్క నిమిషం మీరు టైం ఇస్తే నేను మాట్లాడతాను. ఆయన ఇచ్చేదట్లేడు.
అంతా మీ సమయమే నడుస్తుంది, మీ టైమే నడుస్తుంది కదా, మాట్లాడండి. ఆ డాక్టర్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. వ్యాక్సిన్ కి నేను వాలంటీర్ గా వెళ్ళాను, వాళ్ళు నాకు 2 డోసెస్ ఇంజెక్షన్ ఇచ్చారు, యాంటీబాడీ టైటర్స్ మెజర్ చేశారు, నా ఎక్స్పీరియన్స్ ఇది అని చెప్పి ఆయన టైము ఏదైతే ఈ 4 వీక్స్ ఆఫ్ అబ్జర్వేషన్ టైం ఉందో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయన చాలా ఆనందంగా ఆ వ్యాక్సిన్ కి సంబంధించిన అనుభవాన్ని షేర్ చేసుకోవడానికి వచ్చాడు. దాన్ని మనం అదేదో ఒక క్రైమ్ లాగా తప్పులాగా ఆయన అబ్జర్వేషన్ అయిపోయిన తర్వాత చెప్పాడు. ఆయన ఏం ఫేస్ 3 ట్రయల్స్ లో ఇంక్లూడ్ అయినటువంటి వాడిని కూడా చెప్పలేదు. ఆయన వాలంటీర్, నాకు వ్యాక్సిన్ ఇచ్చారండి, నాకు టైం కి టైటర్స్ మెజర్ చేశారు, నా ఎక్స్పీరియన్స్ ఇలా ఉంది, చాలా బాగుందండి, యాంటీబాడీ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పాడు. అయితే దాన్ని మనం దానిలో ఉన్నటువంటి పాజిటివ్ అంశాన్ని తీసుకోవాలి అన్నది నేను చెప్తున్నాను గంగాధర్ గారు. బికాజ్ యూఆర్ ఆల్సో డాక్టర్, ప్రకాష్ రెడ్డి గారు కూడా డాక్టరే కాబట్టి ఇది మనం ప్రజలకి వాట్ వీ హ్యావ్ టు ఎడ్యుకేట్. సో ఈ ట్రయల్స్ చేసేప్పుడు ఇన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎనీ డ్రగ్ అండ్ నిమ్స్లైడ్ సంగతి పక్కన పెట్టండి, జస్ట్ పారాసిటమాల్ ఇట్స్ ఆల్సో హెప్టోటాక్స్. పారాసిటమాల్ మనం రోజు గ్రాములు మింగేస్తా ఉంటాం, ఎంత సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి డ్రగ్ అనేది ఉండదండి. మీరు ఏ డ్రగ్ స్ట్రిప్ మీద చూసినా సరే ఇట్ మస్ట్ బి టేకెన్ విత్ కాషన్ అని చెప్పేసి ఉంటుంది. దాని అర్థం ఏంటి, ప్రతి డ్రగ్ కి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, ప్రతి డ్రగ్ వల్ల ఇబ్బందులు ఉంటాయి, అంత మాత్రాన దాని ఎఫికసీ లేదని కాదు, సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయి కాబట్టి మనం వాడకూడదు అన్నటువంటిది కాదు కదా దాని అర్థం. దానికి కొన్ని కాషన్స్ అవసరాన్ని బట్టి వాడుతూ ఉంటాం. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. కానీ వాలంటీర్ ఎవడు ఆడొచ్చి చెప్పడానికి ఎక్కడ హక్కు ఉంది, ఎథికల్ కాదు, నాన్ ఎథికల్, ఇవన్నీ అవుట్ ఆఫ్ దిస్ థింగ్ అంట. దానిలో పోస్ట్ అంశాన్ని మనం మాట్లాడదాం. యాజ్ ఎ డాక్టర్ చాలా సరదాగా వచ్చి చెప్పాడు, ఇది ప్రజలకు ఉపయోగపడింది, రైట్. దాన్ని పక్కన పెడితే దేవాలయాలకి ఇప్పుడు వెళ్దాం మనం. సో దేవాలయాలకు సంబంధించి మా వాదన మొదటి నుంచి ఒకటేనండి, అధికారంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా సరే ఈ రకమైనటువంటి దాడులు చేయించుకోవటం, తద్వారా అన్రెస్ట్ క్రియేట్ చేయటం అన్నటువంటిది ఏ ప్రభుత్వానికి అయినా కానీ చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. అంటే ఎవరికి సరదా ఉంటుంది, అధికారంలో ఉన్నటువంటి పార్టీ డెలిబరేట్ గా దేవాలయాల మీద దాడులు చేయించుకొని అక్రాస్ ది స్టేట్ అన్రెస్ట్ క్రియేట్ చేసుకొని తిరిగి బ్లేమ్ చేయించుకునేటటువంటి అవసరం ఏ పార్టీకైనా ఏ ప్రభుత్వానికైనా ఉంటుందా? ఉండదు. ఇది స్టార్టింగ్ లో తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే ఇంకో పార్టీ కానీ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుందాం, దీన్ని ఏదో మా జగన్మోహన్ రెడ్డి గారు హిందూ కాదు కాబట్టి అన్నటువంటి యాంగిల్ ప్రొజెక్ట్ చేసి లబ్ధి పొందుదాం అన్నటువంటి ప్రయత్నం చేసినప్పుడు ప్రజల్లో కూడా చాలా నిజంగా చాలా తెలివైన వాళ్ళండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రం. ప్రజల్లో చాలా బ్రహ్మాండమైనటువంటి ఆలోచనలోనే మార్పు వచ్చింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద జరుగుతున్నటువంటి కుట్రది, దేవాలయాల మీద జరిగేటటువంటి దాడులు ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగేటటువంటి కుట్ర అన్నటువంటి భావన ప్రజల్లోకి వచ్చేసరికి చూసారు అందరూ కూడా వెంటనే కామ్ అయిపోయారు. వాళ్ళు వెంటనే కామ్ అయిపోయారు. పైగా నిన్న వెంటనే మళ్ళీ నిమ్మగడ్డ ఇష్యూ తీసుకొని గోపూజోత్సవంలో కూడా జరిపారు. క్లియర్ గా ఉంది ఇది. డీజీపీ గారు చెప్పినా చెప్పకపోయినా కానీ ఇది చాలా క్లియర్ గా ఉంది. అప్పలరాజు గారు ఒక్క నిమిషం, నిన్న నాకు తెలిసి ఇంత ముందు ఎప్పుడు ఏ చీఫ్ మినిస్టర్ కూడా ఇట్లా గోపూజోత్సవాల్లో పాల్గొనలా. ఈయన ఫస్ట్ టైం అనుకుంటా ఒక చీఫ్ మినిస్టర్గా వెళ్ళి పాల్గొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలకి గోవులు ఇవ్వటం ఇవన్నీ కూడా చేయటం ఒక విశేషమే. సార్ ఈవెన్ బిఫోర్ సీఎం అయిన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అసలు ఆల్ రిలీజియన్స్ కి సంబంధించినటువంటి ధర్మాల్ని చాలా బ్రహ్మాండంగా పాటించేటటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇది దేశంలో ఎవరైనా ఒప్పుకునేటటువంటి ఫ్యాక్ట్. ఇది నిజంగా అంత నిష్ఠతో, అంత దాన్ని ఏమంటారు శాస్త్రోక్తంగా, అది హిందూయిజం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, ఇస్లాం కావచ్చు, ప్రతి ఎనీ అదర్ రిలీజియన్ దానిలో ఉన్నటువంటి ఆ సూక్ష్మమైనటువంటి ధర్మాన్ని చాలా శాస్త్రోక్తంగా పాటించగలిగేటటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి. అయితే తెలుగుదేశం వారు ఒక వ్యాఖ్య చేశారు, ఇది రాజకీయ ప్రమేయం లేదని ముందు అన్నారు డీజీపీ గారు, ఇప్పుడు ఎట్లా పెడతారు, ఆయన మీద కేసు పెట్టాలని ఆయన టీడీపీ నేత లోకేష్ గారు ఎవరు అన్నారని నేను విన్నాను. దానికి ఏమైనా రిప్లై ఇస్తారా? లోకేష్ అంటే స్క్రిప్టెడ్ అండి, ఏం రాసిస్తే ఆయన అది మాట్లాడతాడు. ఆయన మాటలకి ఇక్కడ మనం చర్చించడం అన్నటువంటిది
మీ స్థాయి లేకపోతే మీ ఛానల్ స్థాయి తగ్గించుకోవడం తప్ప లోకేష్ చెప్పాడని చెప్పి ఇక్కడ మనం డిస్కస్ చేయడం ఏంటంటే నవ్వుతారు ఎవరైనా. అంటే ఇవాళ చంద్రబాబు గారు కూడా మాట్లాడతాడు కదా అదే అసలు మీరు అసలు ఆ టాపిక్ లోకి వెళ్ళొద్దు. మీరు అసలు లోకేష్ బాబు మాట్లాడని చెప్పి మనం డిస్కషన్ ఏంటి. రైట్ ప్రకాష్ రెడ్డి గారు ఫైనల్ గా. సార్ ఒకటే నేను చెప్పదలుచుకున్నాను సార్, మొదటి సంఘటన జరిగినప్పుడు, రెండో సంఘటన జరిగినప్పుడు, మూడో సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించి దీని వెనక ఎవరున్నారని కనుక నిజంగానే ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటే ఈ రోజు సమస్యలు రావు, చర్చ కూడా రాదు సార్. ప్రజలు అందరూ కలిసి జీవిస్తారు సార్. కలిసి జీవించకూడదని, కలిసి జీవించొద్దని ఎవరు చెప్పడం లేదు సార్. అందరూ ప్రజలందరూ భారతీయులే, అందరూ భారతీయులు కలిసి జీవించాలని దాంట్లో తేడా ఏం లేదు సార్. కానీ మేము చాలా స్పష్టంగా మా రాష్ట్ర అధ్యక్షుడు చెప్పిన దాని దగ్గర తెలంగాణ బీజేపీ సెక్రటరీగా చెప్పదలుచుకున్నాను సార్. తిరుపతిలో తిరుమల అనేటువంటిది ప్రపంచ అట్లా అబద్ధాలు ప్రచారం చేయమాకండి దయచేసి. నేను అనేక సార్లు చెప్పాను. క్లారిటీ ఇస్తుంది, క్లారిఫికేషన్ చెప్పండి. ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ సమాజం యొక్క విశ్వాసం ఉన్నటువంటి దేవాలయం అది. కాబట్టి ఆ దేవాలయం యొక్క ప్రాశస్త్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానిది. కాబట్టి అక్కడ అన్యమత ప్రచారం చేయొద్దు. అన్యమత ప్రచారం చేస్తున్న వాళ్ళని చట్టం ఉంది, చట్టరీత్యా వాళ్ళని పట్టుకోండి, వాళ్ళని శిక్షించండి అని చెప్పి మా అప్పీలు. అది తిరుపతి ప్రజలు నిర్ణయిస్తారు. దాన్ని ప్రాశస్త్యాన్ని ఉంచుకుందామా తీసేద్దామా. ఇది తిరుపతి ఎన్నికలు వస్తున్న సందర్భంగా తిరుపతి ఎన్నికలలో ప్రజలు మీరు అనవసరమైన విషయం మాట్లాడుతున్నారు. అక్కడ లేని సమస్యను సృష్టిస్తున్నారు. ఒకవేళ ఉంటే మీ మంత్రి అయితే బీజేపీ మంత్రి ఉన్నాడు కదా, దేవాదాయ శాఖ మంత్రి, అప్పుడు నిద్రపోయారా? కేసీఆర్ గారు అప్పుడు నిద్రపోయారా? దాని వెనక ఎవరున్నారో కనిపెట్టండి మీరు. అంటే పర్వాలేదు, కానీ బైబిల్ పార్టీ కావాలా భగవద్గీత పార్టీ కావాలో తేల్చుకోండి అంటే ఏంటి అర్థం ఏంటి? ఎంత దుర్మార్గమైన స్టేట్మెంట్ అది. అవును రైట్. నేనైతే మత విద్వేషాలు పెరగకుండా చూడండి. అట్లా కాకుండా భగవద్గీత పార్టీ కావాలా బైబిల్ పార్టీ కావాలా తేల్చుకోండి అంటే ఏంటి అర్థం? తప్పు అది ఖచ్చితంగా. మీరు అనవసరంగా ప్రకాష్ రెడ్డి గారు అనవసరంగా సమర్థించి మీరు అంత ఇబ్బంది పడదు. టీటీడీ చట్టాలను తయారు చేసింది బీజేపీ కాదు. టీటీడీ చట్టాలు, తిరుమల తిరుపతి దేవస్థానం చట్టాలను అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వానికి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము తిరుమల యొక్క ప్రాశస్త్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వానికి. కాబట్టి ప్రపంచంలో కోట్లాది మంది దృష్టిలో పెట్టుకుని ప్రజలకి ప్రశ్న భగవద్గీత పార్టీయా బైబిల్ పార్టీయా అని ప్రచారం గురించి ఎన్నికలకు సంబంధించి సార్ తిరుపతి ఎన్నికలకు సంబంధించి ప్రజలు నిర్ణయించుకుంటారు అన్నాడు. రాజకీయ నాయకులు బుద్ధితో మాట్లాడాలి కదా సంబంధించి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నారు. ఓకే కాదు ప్రకాష్ రెడ్డి గారు ఫైనల్ గా ఈ విధ్వంసాల్లో పాల్గొనడం, బీజేపీ వాళ్ళు సైతం నలుగురు ఇటువంటి ఆలయాల విధ్వంసాల్లో పాల్గొనడం, అది మరి మీ ఏమి మతం ఏం కదా, ఇది ఎట్లా, అది మరి దాన్ని సమర్థించగలుగుతామా? అలా చేసేవాళ్ళని శిక్షించాల్సిందే, శిక్షించాల్సిందే. కానీ మీరు టీటీడీ వాళ్ళని అడగండి, మీరు భగవద్గీతను ప్రమోట్ చేస్తారా బైబిల్ ని ప్రమోట్ చేస్తారని. అంతేగాని ఎన్నికల సందర్భంలో వచ్చి రేపు ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి తిరుపతి పార్లమెంట్ కి మీకు భగవద్గీత పార్టీ కావాలా బైబిల్ పార్టీ కావాలా తెలుసుకోండి అనేది గంగాధర్ గారు ఒక్క నిమిషం గంగాధర్ గారు ఇదే సంజయ్ గారు కరీంనగర్లో ఓట్ల కోసం సువార్త సభలకు వెళ్ళాడు, సువార్త ఏదో సత్యం సభలకి. అట్లాగే నాగాలాండ్లో జెరూసలంకి పంపిస్తాం ఉచితంగా అని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. అప్పుడు బీజేపీ బైబిల్ పార్టీ అయిపోయిందా? అట్లాంటి మాటలు మాట్లాడొద్దని చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు. మీరు విజ్ఞులు, మీలాంటి పెద్దవాళ్ళు కూడా, మీరు బహుశా బండి సంజయ్ కంటే మీరే సీనియర్ అయి ఉండొచ్చు. ఆయన అట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వకుండా ఉంటే రైట్. ఓకే డాక్టర్ సిదిరి అప్పలరాజు గారు, డాక్టర్ గంగాధర్ గారు, ప్రకాష్ రెడ్డి గారు అందరు కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.